మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. దాసోజు సత్యనారాయణల పేర్ల సిఫార్సు తిరస్కరణ చెల్లదు. కోదండరామరెడ్డి, అమీర్ ఖాన్ల నియామకాలు రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు. గవర్నర్కు రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఉద్దేశపూరితమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారము న్యాయస్థానానికి ఉంటుంది. గవర్నర్ దురుద్దేశాలతో రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి అధికారము గవర్నర్కు ఎప్పుడూ లేదు. గవర్నర్ చర్యపై న్యాయ సమీక్ష చేయడానికి స్పష్టమైన అడ్డంకులు ఏవీ లేవు. అధికరణ 361 ప్రకారము గవర్నర్కు రక్షణ ఉన్నప్పటికీ ఈ పిటిషన్లో విచారణ అర్హత పైన ఎలాంటి ప్రభావం చూపదని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం నిన్న పేర్కొన్నది. క్లియర్ కట్గా ఇది గవర్నర్ మేడం చేస్తున్నటువంటి రాజకీయాలకు ఇది ఒక చెంపపెట్టు, ఇది ఒక మొట్టికాయ లాంటిది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక క్యాబినెట్ తీర్మానం చేసి ఒక గీలను మేము ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తున్నాం అని చెప్పేసి పంపించినప్పుడు 100% ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ సమీక్షించి పంపించండి అని ఎన్నికకి పంపొచ్చు. కానీ దాన్ని పక్కకు పెట్టేసి రద్దు చేసేసి మళ్ళా గవర్నమెంట్ మారిన తర్వాత మళ్ళీ వేరే క్యాబినెట్ ఇచ్చినటువంటి సిఫార్సులను ఆమోదం చేయడము ఇది తప్పు అని చెప్పేసి నిన్న స్వయంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు గవర్నర్ వ్యవహార తీరుకి దీనికి నిదర్శనం అన్నమాట. ఆమె ఎంత రాజకీయం చేస్తూ ఉంది, ఆమె నిర్ణయాలు ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉన్నాయో చెప్పడానికి నిన్న హైకోర్టు తీర్పుకు ఇది నిదర్శనం. సో ఇప్పటికైనా గవర్నర్ మేడం చేయాల్సింది ఏంటంటే, గవర్నర్ గారు నిజంగా విఘ్నులైతే, ఆలోచన ఉంటే వీళ్ళని దాసోజు శ్రవణ్ సత్యనారాయణ పేరు సిఫార్సు తిరస్కరించేటువంటి అధికారము ఆమెకు లేదు. సో కాబట్టి వాళ్ళను మళ్ళీ సమీక్షించి వాళ్ళనే ఎమ్మెల్సీలుగా నియమించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. కానీ గవర్నర్ ఆ పని చేస్తుందా, మళ్ళీ ఇగోకు పోయి మళ్ళీ కోర్టు విషయంలో మరి ఏం చేస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, గవర్నర్ మేడం రాజకీయాలు చేస్తూ ఉంది, గవర్నర్ రాజకీయం చేస్తూ ఉంది, ఆమె గవర్నర్ గిరి చేస్తలేదు, ఆమె కంప్లీట్గా బీజేపీ ఒక తొత్తు లెక్క వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ బీజేపీ అంటే ఈడ రేవంత్ రెడ్డి మోడీ ఒకటే కాబట్టి రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉందని గతంలో మనం చాలాసార్లు చెప్పినాం. సో అదేవిధంగా ఇప్పుడు కోర్టు కూడా ఇండైరెక్ట్గా ఈమె ఒక రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుందనేటువంటి విధంగా వార్త వచ్చింది. అయితే ఇదే వార్తను ఆంధ్రజ్యోతి ఎట్లా రాసింది, వీళ్ళెట్ రాశారు చూడు. ఆ అధికారం గవర్నర్కు లేదు, దాసోజు కుర్రా నామినేషన్ల తిరస్కరణ చెల్లదు. అంటే తిరస్కరణ చెల్లదు అంటే ఏంది, సచ్చినట్టు దాన్ని ఆమోదించాల్సిందే. ఆమె ఆమోదించాల్సిందే. పునఃపరిశీలనకు పంపే అధికారమే ఉంది. అంటే తిరస్కరించకూడదు, కానీ మళ్ళీ పరిశీలించి పంపండి అని రివర్స్ పంపాలి. తిరస్కరించేటువంటి అధికారం లేదు. కాబట్టి సచ్చినట్టు వాళ్ళు ఎమ్మెల్సీలుగా వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించాల్సిందే, దాసోజు శ్రవణ్ని, కుర్ర సత్యనారాయణని ఇద్దరిని. సో గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు. కోదండరాము, అలీ నియామక గెజెట్ కూడా కొట్టివేత. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాలని సూచన. మంత్రివర్గం మళ్ళీ కోదండరాము, అలీ పేర్లను సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కూడా ఇక్కడ గవర్నర్కి ఆల్రెడీ హైకోర్టు మొట్టికాయలు వేసినా కానీ మళ్ళీ కూడా వీళ్ళ పేర్లనే మళ్ళా సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉంది అంటారు. మరి అప్పుడు కోర్టు తీర్పుకు అర్థమేముందిగా? కోర్టు తీర్పుకు అర్థమేముంది? గత ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సును కొట్టివేసేటువంటి అధికారం లేదు అని చెప్పేసి చెప్తా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ ఆ సిఫార్సుని మళ్ళీ పంపించి ఆ పేర్లను మారుస్తారనమాట. ఇప్పుడు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ ఏదైతే ప్రపోజల్ చేసిందో టీఆర్ఎస్ గవర్నమెంట్ పంపించిందో, బీఆర్ఎస్ గవర్నమెంట్ పంపించిందో, ఆ ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సునే మళ్ళీ వెనకకు పంపిస్తుందా, మరి ఏం చేస్తుంది, ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది.